शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. తులారాశి వారికి గురు వక్రగతి మూలకంగా గోచార ఫలం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. గురు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తులారాశి జాతకులకి అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. మామూలుగా గత సంవత్సరం అంటే 1/5/2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు తులారాశి వారికి. అయితే ఈ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు వక్రాన్ని పొందుతున్నాడు. వక్రగతిని పొందుతున్నాడు కనుక ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల సప్తమ స్థానంలో సంచరించినటువంటి ఫలితము కొంత మనకు అనుభవంలోకి వస్తుంది. అంటే మొత్తం అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ సప్తమ స్థానము శుభప్రదమైనటువంటి సంచారం గనక
ఆ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత ఇంపాక్ట్ ఉంటుంది తులారాశి వారిపైన. కనుక ఈ పీరియడ్ మీకు బాగా కలిసి వస్తుంది అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు. కాబట్టి అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, సాధారణంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా మనిషి లోపల భయాందోళనలు ఏర్పడతాయి. ఎందుకు భయాందోళనలకు గురి అవుతాడు మనిషి అనంటే, పనులు కాకపోవడం, అనుకున్న సమయం లోపల పనులు పూర్తి చేయకపోవడము, తద్వారా మానిటరీ లాస్ కావడము, పెట్టుబడులు మనకు అనుకూలంగా ఉండకపోవడము, వీటన్నిటి మూలకంగా మనిషి లోపల ఒక స్తబ్దత, భయము, ఆందోళన ఇవన్నీ కూడాను ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. అయితే ఈ ఫలితానికి భిన్నంగా సప్తమ స్థానంలో సంచరించినటువంటి ప్రభావం కొంత ఉంటుంది కనుక ఈ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. తగ్గడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది అని అంటే, ఈ భయము ఇవన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి ఈ పీరియడ్ లోపల, ఈ ఇంటర్వెల్లో. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మీరు కొంత ఆలోచించి చేసినట్టయితే ఈ అక్టోబర్ 9 ఫిబ్రవరి 4 మధ్యకాలం మీకు బాగా అనుకూలిస్తుంది. పనులు కలిసి వస్తాయి, భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు, ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. తర్వాత ఈ ఇంటర్వెల్ ముఖ్యంగా నేను చెప్పేది మొత్తం కాదు, మొత్తం సంవత్సరం అంతా అష్టమంలో ఉన్నాడు, కానీ ఈ ఇంటర్వెల్లో సప్తమ స్థానం యొక్క ప్రభావం ఉంటుంది. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గోచారం యొక్క ప్రభావం ఉంటుంది కనుక ఈ పీరియడ్ లోపల పెట్టుబడులు మీరు కొంత ఆలోచించి చేసినట్టయితే మీకు కలిసి వస్తుంది. ఈ అసహనము, కోపము ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. మనిషి ఎప్పుడైతే ఫెయిల్ అవుతుంటాడు అంటే పనులు చేయడము, ప్రతిఫలం రాకపోవడము, వృధా ఖర్చులు కావడము, అన్నీ కూడా నెగిటివ్ ఫలితాలే జరుగుతున్నప్పుడు మనిషి లోపల అసహనము, కోపము డెవలప్ అవుతుంది. దానికి భిన్నంగా ఇప్పుడు ఏమవుతుంది, ఈ పీరియడ్ లోపల వాటన్నిటికి కూడాను మీకు రెక్టిఫయింగ్ ఫ్యాక్టర్ కనబడుతుంది. కాబట్టి ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక కొత్త వస్తువులను కొనే అవకాశాలు ఉన్నాయి ఈ ఇంటర్వెల్లో. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను, తర్వాత ఉద్యోగస్తులకు ముఖ్యంగా పూర్వము ఏదైతే విమర్శలకు గురయ్యారు, ఎక్కడ అధికారులతో విమర్శలకు గురి కావడము, తర్వాత సహ ఉద్యోగులతో ఇబ్బందులకు గురి కావడము, మీరు చేసినటువంటి పనులను వేరే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాల లోపల మీకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కలిగింది. అయితే ఈ సమయంలో, ఈ మధ్యకాలంలో అక్టోబర్ 9 ఫిబ్రవరి 4 ఈ మధ్యకాలంలో అధికారుల నుండి మీకు స్నేహహస్తం అందుతుంది. అధికారులు మీకు అండదండగా నిలుస్తారు అన్ని విషయాల లోపల కూడా. తర్వాత మీకు గుర్తింపు లభిస్తుంది, చేసేటువంటి పనికి సపోర్టింగ్ లభిస్తుంది. ప్రయత్నించి పనులు చేసిన వాటి లోపల కార్యసాఫల్యత ఎక్కువ గోచరిస్తుంది. కంబైన్డ్లో చేస్తున్నటువంటి అంటే పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల మూలకంగా అనుకూలము, కార్యసాఫల్యము, ఆర్థిక స్థితి కొంత మెరుగుపడము, ఇవన్నీ కూడాను ఈ మధ్యకాలంలో మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే, ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి, అంటే శ్రద్ధ కనపరచాలి. ఏదో మనం బ్లైండ్గా కార్యక్రమాలను ప్రారంభిస్తే నష్టపోతారు. అష్టమ స్థానములో సంచారం ప్రభావం కూడాను ఉంటుంది. వక్రగతిని పొందిన అంత మాత్రాన మొత్తం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావం ఏమీ దూరం కాదు. కాదంటే ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత మీకు తోడవుతుంది. కాబట్టి
ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ప్రభావం తగ్గుతుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ మధ్యకాలం మీకు బాగా కలిసి వస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.